పోలింగ్ కు 2 రోజుల ముందు పథకాలకు నిధుల విడుదలపై ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పుడు నిధులు ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీబీటీ స్కీమ్స్ నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎప్పుడో బటన్ నొక్కి పోలింగ్ కు ముందు రోజు డబ్బులు ఇస్తే ఎలా అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం వివరణ ఇచ్చి మళ్లీ విజ్ఞప్తి చేయాలని హైకోర్టు కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ తాజాగా మరోసారి ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలకు 2 రోజుల ముందు నిధులు విడుదల చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఆన్ గోయింగ్ స్కీమ్లకు నిధులు విడుదల చేయాలని కోరిన ప్రభుత్వం తరపున న్యాయవాది ఈ విధంగా కోరగా ఇక ఈ నెల 13వ తేదీన పోలింగ్ పూర్తవుతుందని 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, ఎన్నికలకు ముందు ఏదైతే ప్రభుత్వం అనుకున్నది జరిగే పరిస్థితి అయితే లేదు, ఎన్నికలు అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత నిధులు విడుదల చేసుకోవచ్చు అంటూ ఆదేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? లక్ష్మీదుర్గ పోలింగ్ కు 2 రోజుల ముందు పథకాలకు నిధులు విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎప్పుడో జనవరి 23వ తేదీన ప్రభుత్వ పథకాలకు బటన్ నొక్క ఆసరా పథకం, చేయూతతో పాటు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోపాతో పాటు పలు పథకాలకు, అదేవిధంగా రీయింబర్స్మెంట్, విద్యా దీవెన వంటి పథకాలకు బటన్ నొక్కి మార్చి 16వ తేదీ వరకు కూడా బటన్ నొక్కుతూనే ఉన్నారు. మొత్తం 6 పథకాలకు 14,000 కోట్ల రూపాయలకు బటన్ నొక్కి నిధులు విడుదల చేసినట్టు కూడా పత్రికల్లో భారీగా ప్రకటనలు ఇవ్వటమే కాకుండా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి అక్కడ బటన్ నొక్కిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా డబ్బు పడలేదనే విషయం ఆలస్యంగా అందరికీ తెలిసిపోయింది. ఈ లబ్ధిదారులంతా కూడా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా రేపో మాపో విడుదల చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిధులు విడుదల చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై పలు అభ్యంతరాలు లేవనెత్తడమే కాకుండా తమకు వివరణ ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాల ప్రకారం ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన వివరణ ఇవ్వటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి మీరు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి 5 నెలల తర్వాత ఈ రోజు మళ్ళీ బటన్ నొక్కిన పథకాలకు విడుదల చేస్తామని, నిధులు విడుదల చేస్తామని చెప్పటం ఏమిటి అని చెప్పి నిలదీసింది. ఈ రోజు పోలింగ్ 2 రోజుల ముందు 14,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే అది అధికార పార్టీకి లబ్ధి కలిగించే విధంగా ఉంటుందని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా సమాన ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది అని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ విధంగా 14,000 కోట్ల రూపాయలు 2 రోజుల ముందు నిధులు విడుదల చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది అని కూడా ఎన్నికల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా తాము లబ్ధిదారులకు నిధులు కేంద్రకు కాదని, అయితే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినకుండా పడాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే గతంలో తాము చెప్పిన విధంగా జూన్ 6వ తేదీని కాకుండా పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు నిధులు విడుదల చేసుకోవచ్చు అని చెప్పి కూడా తాము తరలింపు ఇచ్చామని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది ఆన్గోయింగ్ కాబట్టి తమకు నిధులు విడుదల చేసేందుకు అవకాశం ఇవ్వాలి అని కోరింది. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎప్పుడో 7 నెలల క్రితం ఇన్పుట్ సబ్సిడీ కింద గుర్తించి లాంగ్ టర్మ్ రిలీఫ్ అని, షార్ట్ టర్మ్ రిలీఫ్ కాదు అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతున్న తరుణంలో దానికి ముందు రోజు 2 రోజుల ముందు బ్యాంకులను కూడా ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కూడా తమ శాఖలను ఓపెన్ చేసి ఉండాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కూడా రాష్ట్ర హైకోర్టులో వాదనలు వినిపించారు. తీర్పును రిజర్వ్ చేయడంతో ఈ తీర్పు కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. లక్ష్మీదుర్గ.